ఈరోజు ట్యూబల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాను. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనమాట. సో గర్భసంచిలో యూజువల్గా బేబీ అనేది ఫామ్ అవుతుంది. గర్భసంచిలో లేకుండా ట్యూబ్లో, ఓవరీలో ఆర్ పొట్టెలో వేరే ఎక్కడైనా ఫామ్ అయితే కూడా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో జనరల్గా ఒక లేడీకే గర్భసంచి, 2 ట్యూబ్, 2 అండాశయం ఉంటుంది అనమాట. సో మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఈ అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్లో ఉంటుంది అనమాట. సో స్పర్మ్ అనేది ఆ ట్యూబ్లో వచ్చి ఎగ్ని మీట్ అవుతుంది. సో ట్యూబ్లో ఎస్పెషలీ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్లో ఈ బేబీ అనేది డెవలప్ అవుతుంది, యాంప్లరీ ఎండ్ అంటాము. దాని తర్వాత మెల్లగా ఆ ట్యూబ్లో ట్రావెల్ చేసుకుని గర్భసంచిలో వచ్చి కూర్చోవాలి. దిస్ ఈజ్ ద న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఈ బేబీ అనేది ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత ఈ ట్రావెల్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఈ బేబీ అనేది స్టక్ అయిపోతుంది. సో ఇన్ కేస్ ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఏమవుతుంది, ట్యూబల్లో కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ట్యూబ్స్లో చాలా మైన్యూట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. అంటే థ్రెడ్ లాగా చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటుంది. అండ్ దెన్ ట్యూబ్ ఆ స్ట్రక్చర్ వల్ల అండ్ దెన్ వేవీ మూమెంట్స్ వల్ల ఎంబ్రియోని స్లోగా పుష్ చేసి గర్భసంచికి పుష్ చేస్తుంది అనమాట. సో ఆ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్లో ఏదైనా డ్యామేజ్ అయితే కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంకొకటి, మీకు దీనికి ముందే అంటే ట్యూబ్లో ఏదైనా సర్జరీ అయితే, అంటే ట్యూబల్ బ్లాక్ ఉంది దాన్ని రిలీజ్ చేసి ఉంటే, లైక్ దీనికి ముందు పిల్లలు వద్దన్న ఆపరేషన్ చేసుకుని దాని తర్వాత రీకానలైజేషన్ సర్జరీ చేస్తే కూడా ఏమవుతుంది అంటే దేర్ విల్ బీ సమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ టు ద ట్యూబ్ అనమాట. అప్పుడు కూడా మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ దీనికి ముందు మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చాయా, అగైన్ మీకు నెక్స్ట్ టైం కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ మీకు ఎండోమెట్రియోసిస్ అనేది ప్రాబ్లం ఉంటే కూడా ఏమవుతుంది అంటే ఎండోమెట్రియోసిస్లో మీకు ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్షిప్, అంటే ట్యూబ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటే కూడా. సో ఇట్లాంటి కండిషన్లో మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎట్లా మనం డయాగ్నోస్ చేయగలుగుతామంటే, సో ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ వస్తే ఆర్ లైక్ పొట్ట నొప్పి వస్తే మీరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం సస్పెక్ట్ చేసుకోవాలి. సో మనం స్కాన్ చేశాక మాత్రమే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుసుకోగలుగుతాం. సో ఇన్ కేస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే, ఇన్ కేస్ సైజ్ చిన్నదిగా ఉంది, బీటా-ఎస్హెచ్జీ వాల్యూ తక్కువ ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. ఆర్ లైక్ బేబీ కొంచెం సైజ్ పెద్దదిగా ఉంది అండ్ దెన్ మీకు లోపల ఏదైనా హెమటోమా ఉంది ఆర్ లైక్ బీటా-ఎస్హెచ్జీ ఎక్కువ ఉంటే మీకు సర్జరీ అనేది ఆప్ట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ మనం ఏదైనా మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ లైక్ సర్జికల్ మేనేజ్మెంట్ అనేది మనము ప్లాన్ చేసుకోవాలి. సో వన్స్ మీకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుందని కాదండి, బట్ యూ హ్యావ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మీకు 15 to 20% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కానీ బట్ స్టిల్ మీకు నార్మల్గా కూడా అంటే న్యాచురల్గా గర్భసంచిలో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. థ్యాంక్ యూ.